వచ్చేసారా? నేనొచ్చేసా. ఏం చేయాలక్కా ఇంత హ్యాపీగా ఉన్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అనుకుంటున్నారా? పిల్లలనైతే స్కూల్ నుంచి తీసుకొనొచ్చిన తర్వాత వాళ్ళని రెడీ చేసి ట్యూషన్‌కైతే పంపించేసా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక గోదావరి చూడ్డానికైతే వెళ్తున్నాము. గోదావరి అయితే ఫుల్లుగా పెరిగిపోయిందంట. ఎవరిని రానివ్వట్లేదంట కట్ట మీదకి. అయినా ఒకసారి ట్రై చేద్దామన్నట్టు వెళ్ళాము వెళ్తురున్నప్పుడే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరిని కట్ట మీదకైతే రానివ్వట్లేదు. ఎందుకంటే బాగా గోదావరి వస్తుంది. అందుకోసమనేసి. గోదావరి చూడాలంటే కట్ట మీదకే వెళ్ళాలా ఏంటి? సారపాక నుండి భద్రాచలం వెళ్ళేటప్పుడు కొత్త బ్రిడ్జి మీద నుంచి వెళ్తారు. వచ్చేటప్పుడేమో పాత బ్రిడ్జి మీద నుంచి. ఇంకా కొత్త బ్రిడ్జి మీదకి స్టార్టింగ్‌లో కొంచెం గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్‌లో నుంచి ఫుట్‌పాత్ మీదకైతే వెళ్ళాను. ఫుట్‌పాత్ ఏంటంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వర్క్ జరుగుతూనే ఉంది. అందుకే అటు సైడ్ అలౌ చేయట్లేదు. కానీ నేను లోపల దాకా అయితే వెళ్ళలేదు. జస్ట్ నార్మల్‌గా కొంచెం దూరమే వెళ్ళి అసలు ఎలా ఉంది అనేసి వీడియో అయితే తీశాను చూడండి. నేను ఇక్కడే ఉన్నాననమాట. లిటరలీ అసలు బ్రిడ్జి మీద ఉన్నప్పుడు ఎంత భయమేసింది తెలుసా? ఆ వాటర్ ఫ్లో అయ్యేది చూసి అసలు ఎంత భయమేసిందంటే, మనకి ఏంటంటే బ్రిడ్జి మీద ఉన్నప్పుడు వింత వింత ఆలోచనలు అయితే వస్తాయి. అబ్బా ఉన్న పలంగా ఈ బ్రిడ్జి కూలిపోతే నా పరిస్థితి ఏంటి? నాకు అసలే స్విమ్మింగ్ రాదు కదా, నన్ను ఎవరైనా నెట్టేస్తే ఏంటి, నాకు అసలే స్విమ్మింగ్ రాదు కదా, ఇంత వాటర్లో నేను దొరుకుతానా లేదా అని మళ్ళీ తిట్టమాకండి. ఇలాంటివి వస్తాయి. అంటే నాకు వచ్చిన ఆలోచనలు ఇలా ఉంటాయని చెప్తున్నాను అంతే. బ్యాడ్ వేలో అసలు మీరైతే థింక్ చేయమాకండి. ఏం చేయలేక 24 గంటలు నీ నోరు ఆడాలా, ఇప్పుడు కూడా తినడం అవసరమా అని అనుకుంటున్నారు కదా. పిల్లల కోసం కొన్న మూందాలు అయితే నేనైతే లేపేశాను. ఈ సైడ్ వచ్చేసి సారపాక నుండి భద్రాచలం వెళ్ళేది ఎండింగ్ అనమాట. అంటే భద్రాచలం స్టార్టింగ్. సో ఇంకా ఇక్కడ నుంచి ఇదిగోండి చెప్పాను కదా, ఇలా ఉన్నాయి ఫుట్పాత్. దానికి కొంచెం స్లాబ్ లాగా వేసేదైతే పెండింగ్ ఉంది. అక్కడైతే వేయలేదు. మీరు గమనిస్తే చూసారు అక్కడ నల్లగా ఉంది. సో అక్కడైతే వేయలేదు. ఆ ప్లేస్లో వాటర్ ఆగిపోయి మొత్తం దోమలే ఉన్నాయి. అందుకోసం అనేసి ఇంకా నేను లోపలికి కూడా వెళ్ళలేదు. ఎంత స్పీడ్గా ఫ్లో అవుతుందంటే వాటర్లో చెట్లు అలాంటివి కొట్టుకొని వచ్చాయి చూసారు కదా, నల్లగా ఉన్నాయి. అవి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయి చూసారు కదా. అసలు చాలా భయం వేసింది. ఇంకా ఆల్మోస్ట్ బ్రిడ్జికి సగానికంటే ఎక్కువే వచ్చినట్టు అనిపించాయి వాటర్ నాకైతే. ఇంకా అక్కడే నిల్చొని చూస్తుంటే నాకు కళ్ళు తిరిగిపోయినట్టు ఎలాలో అయిపోతుంది. అసలు ప్రాణం అంతా చికాకు అయిపోతుంది అక్కడ నుంచి చూస్తుంటే. ఇంకా లేనిపోని థాట్స్ వస్తున్నాయి. ఇంకా అందుకే అక్కడ నుంచి అయితే ఇంకా వెంటనే పక్కకైతే వచ్చేసాను. నాకులాగా మీరు కూడా ఆలోచిస్తారా ఫ్రెండ్స్? నేనే ఇలా ఆలోచిస్తాను, మీరందరూ అలానే ఆలోచిస్తారా? అసలుకైతే నాకు చాలా భయం వేసింది. చూడండి సుడులు ఎలా తిరుగుతున్నాయి వాటర్లో. వీటినే సుడిగుండాలంటారు. ఇక్కడ పడిన వాళ్ళు దొరకరంట. సో ఈ పక్కనే వాటర్ ప్లాంట్ ఉంటుంది, అది కనిపించలేదు. ఇంకా నాకైతే మస్తు భయం వేసింది. ఇదిగోండి కట్ట దగ్గరికి అయితే వచ్చాము. సిటీలో ఉన్న డ్రైన్ వాటర్ గోదావరిలోకి కలిపే దారిలో నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటే వాటిని మోటార్ పట్టేసి మళ్ళీ గోదావరిలోకే కలిపేస్తున్నారు. అప్పుడు గోదావరి వచ్చినప్పుడు అయితే ఫుల్ ఇదంతా మునిగిపోయి